మందిరానికి బిడ్డలు ఇశ్రాయేలీలు వచ్చే విధానం, వారు ఎలా వస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు, కష్టాల్లో వస్తే వాళ్ళ కష్టాలను తీర్చయ్యా, ఇబ్బందుల్లో వస్తే వాళ్ళ ఇబ్బందులు తీర్చయ్యా. అయ్యా, ఏదైనా పాపముతో వస్తే నీకు అయిష్టమైన పని ఏదన్నా చేసి వచ్చారనుకో, వచ్చి ఒప్పుకున్నారనుకో, వారి పాపములను క్షమించయ్యి. ఎక్కడికొచ్చి ఒప్పుకుంటే? మందిరానికి వచ్చి ఒప్పుకుంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ పాపములు పోయే స్థలం ఏదన్నా ఉందంటే అది ఏంటది? దేవుని యొక్క మందిరం. ఎన్ని ఉండయండి? నిజంగా చెప్పండి, ఎక్కడ పొందుకుంటాం? మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని కాసేపు మందిరంలో దేవుని సన్నిధిలో గడపటం ద్వారా వచ్చే ఆనందం, సంతోషం కానీ అది శాశ్వతంగా ఉంటుంది. అది ఎక్కడ పొందుకుంటాం? ఇప్పుడు ఎక్కడ పొందుకోలేం కదా. అటువంటి స్థలం కదా దేవుని మందిరం. కాబట్టి మందిరాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మందిరం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. కాబట్టి మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. మందిరానికి రండి, సంతోషంగా రండి, ఆనందంగా రండి, సిద్ధపడుతూ రండి, వేగిరపడుతూ రండి. ఏమండి, సంతోషంగా రండి మందిరానికి. మందిరంలో గడపండి, చక్కగా ఆరాధన చేసుకోండి, స్తుతించండి, దేవుని మాటలు ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే స్థలం దేవుని మందిరం. ఏమండి, ఆయన మాట్లాడుతుంటాడు మనతో ప్రత్యక్షంగా, అది దేవుని మందిరం. ఇటువంటి ఆశీర్వాదకరంగా మనల్ని నడిపించేది దేవుని మందిరం. కాబట్టి అటువంటి మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా మందిరం కొరకు ఎగిరిపడండి. మందిరంలో ఉండటానికి ఎప్పటికప్పుడు మీ మనసులను సిద్ధం చేసుకొని ఉండండి. మందిరం అంటే పరిగెత్తండి, స్తోత్రం చెప్పండి.